గ్యాంగ్స్టర్ నయీం కేసులో నల్గొండకు చెందిన ఓ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నారు. పదవి కోసం పార్టీ మారిన ఈ ఎమ్మెల్సీకి నయీంతో దగ్గర సంబంధాలున్నట్లుగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. నయీం ఆస్తులకి ఎమ్మెల్సీ బినామీగా కూడా ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో తన పదవికి ఎసరొస్తుందని ఆ ఎమ్మెల్సీ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గౌరవప్రదమైన పదవి విషయంలో ఏం చేయాలని సర్కారు మంత్రాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. నయీం నేర సామ్రాజ్యంలో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఆ డాన్తో లింకులు ఉన్నవారంతా ఏ క్షణాన ఏం జరుగుతుందోనని హడలెత్తిపోతున్నారు. దీనిపై మా ప్రతినిధి రమేష్ వైట లైవ్ లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. రమేష్, నయీం నేర సామ్రాజ్యంలో పొలిటికల్ లింకులు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి? కొత్త ట్విస్ట్లు ఏంటి? నయీం నేర సామ్రాజ్యం సంబంధించి కొత్త లింకులు బయటపడుతున్నాయి. కొత్త పేర్లు వస్తున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు వస్తున్నాయి. చాలామంది అధికారుల పేర్లతో పాటు చాలామంది రెవెన్యూ అధికారులు కావచ్చు, రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు, ఇలా చాలామంది పేర్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికీ సిట్టు జరుపుతున్న ఈ విచారణలో చాలామంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల పేర్లు ఇప్పటికీ రావడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త పేర్లు కావచ్చు, ప్రజాప్రతినిధుల పేర్లకు సంబంధించి అధికారులు ఏం చేయబోతున్న ఒక మీమాంస ఉంది, ఒక మిస్టరీగా ఉంది, ఒక టెన్షన్గా ఉంది. అటు మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే కొత్తగా ఇవాళ ఏదైతే నల్గొండ జిల్లా చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్న ఒక నేత పేరు కూడా రావడం జరిగింది. ఇతను ఇప్పటికీ ఒక నయీం సంబంధించి ఇప్పటికీ అతనితో ఒక ములాఖాత్ అయి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా సంపాదించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నయీంకు బినామీగా ఉండి పెద్ద మొత్తంలో హైదరాబాద్తో పాటుగా నల్గొండలో పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించి ఈ బినామీ మొత్తం కూడా నయీంకు బినామీగా ఉన్నట్లుగా సదరు సిట్టు విచారణలో బయటపడింది. అయితే సిట్టు జరుపుతున్న విచారణలో ఈ ఎమ్మెల్సీ సంబంధించి ఇప్పటికీ పూర్తి ఆధారం కూడా లభ్యం కావడం జరిగింది. ఈ ఎమ్మెల్సీతో గత 6 సంవత్సరాల కాలంగా ఈ ఎమ్మెల్సీతో ములాఖాత్ అయిన నయీం పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించుకున్నట్టు పెద్ద మొత్తంలో వ్యాపారాలు కూడా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు కూడా సిట్ అధికారులు పూర్తిగా లభ్యమైనాయి. అయితే నయీం డైరీతో పాటుగా నయీం ఇంట్లో దొరికిన కొన్ని కీలకమైన పత్రాలు కావచ్చు, అనుచరుల వద్ద దొరికిన కీలకమైన పత్రాల్లో సదరు ఎమ్మెల్సీ సంబంధించిన కీలకమైన ఆధారాలు పూర్తి స్థాయిలో కూడా లభ్యమైనాయి. అయితే సదరు ఎమ్మెల్సీ గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్సీ కొనసాగి తిరిగి పదవి కోసం ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో చేరి ఇక్కడ కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీ సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పటికీ దర్యాప్తును ముమ్మరం చేశారు. సదరు ఎమ్మెల్సీ సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ సంబంధించిన బినామీలు కావచ్చు, ఎమ్మెల్సీ సంబంధించిన వివరాలు కావచ్చు, అతని అంచాలు కావచ్చు, అతనికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, అతనికి సంబంధించిన బంధువులకు సంబంధించిన ఆస్తులు ఎక్కడున్నాయి, అంచాలకు సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలన్నిటి కూడా ప్రస్తుతానికి అధికారులు పూర్తిగా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక సిట్టు బృందం కూడా పనిచేస్తుంది. అయితే నయీం సంబంధించి గత కొంతకాలంగా బినామీగా కొనసాగిన ఈ సదరు ఎమ్మెల్సీ పూర్తిగా అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించే కాకుండా సదరు నయీం తరపున చాలా మందికి బెదిరింపులు పాల్పడి చాలా మంది వ్యాపారస్తులను బెదిరించాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇతను స్వయంగా బెదిరించినట్టుగా, నయీం పేరు మీద ఇతను బెదిరించినట్టుగా ఇప్పటికీ ఆధారాలు లభ్యం కావడం జరిగింది. అయితే సిట్టు జరుపుతున్న ఈ విచారణలో పెద్ద మొత్తంలో ఈ ఎమ్మెల్సీ సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా సమర్పించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సదరు ఎమ్మెల్యే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్న నేపథ్యంలో సదరు ఎమ్మెల్సీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా కొంత టెక్నికల్ లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సదరు ఎమ్మెల్సీ సంబంధించి ఇంకా విచారణ దశలో వస్తున్న అన్ని వివరాలతో కూడిన ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి కూడా సమర్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎస్ రమేష్, థ్యాంక్ యూ.
మొత్తంగా నయీంతో పొలిటికల్ లింకులు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి మనం రమేష్ వెంటనే తెలుసుకుందాం. రమేష్, నయీంకి ఒక్కొక్కటి డెన్ నుంచి బయటపడుతున్న ఈ డాన్ కి సంబంధించిన పొలిటికల్ లింకులని కూడా ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయని ప్రతిక్షణం భయపడుతూ ఉన్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో ఎలాంటి టాక్స్ నడుస్తున్నాయి? సంబంధించి ఇప్పటికీ సిట్టి విచారణ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది పొలిటికల్ లీడర్లు గుండెల్లో రైలు పలుకుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే నల్గొండ జిల్లా చెందిన చాలా మంది ప్రజాప్రతినిధుల పేర్లు అయితే నయీంతో లింక్ ఉన్నట్లుగా పూర్తిగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే సిట్టి విచారణలో ఏదైతే ఇప్పటికీ కొన్ని ఆధారాలు అంటే కొంతమంది ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తుల వివరాలతో పాటుగా వాళ్ళతో చేసిన బిజినెస్ కావచ్చు, వాళ్ళతో సంబంధించిన ఏదైతే వ్యాపార లావాదేవీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా సిట్టి ఇప్పటికే విచారణలో ఈ మొత్తం ఆధారాలు లభ్యం కావడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే సిట్టు ఇప్పుడు జరుపుతున్న విచారణలో పూర్తి స్థాయిలో సదరు ఎమ్మెల్సీలు ఏదైతే నల్గొండ జిల్లా సంబంధించిన సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్న ఒక నేత పేరు ఇప్పటికీ రావడం జరిగింది. ఆ నేత సంబంధించిన పూర్తిగా ఆస్తులన్న వివరాలన్నిటి కూడా అధికారులు ఇప్పటికే పూర్తిగా సేకరించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ నయీంతో చాలా మంది ప్రజాప్రతినిధులతో సంబంధం ఉన్నట్లుగా ఇప్పటికే వెలువలో రావడం జరిగింది. నల్గొండ జిల్లా చెందిన ఒక మాజీ మంత్రి కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్ జిల్లా చెందిన ఒక మాజీ మంత్రి కావచ్చు, హైదరాబాద్ జిల్లా చెందిన ఒక మాజీ మంత్రి కావచ్చు, తర్వాత భువనగిరికి సంబంధించిన చాలా మంది ప్రజాప్రతినిధులు అంటే అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఎంపీటీసీలు కావచ్చు, ఇలా పరుపతి మీద చాలా మంది ప్రజాప్రతినిధులతో నయీంకున్న లింక్స్ అని కూడా ఇప్పుడు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే వీటి ఆధారంగా సిట్టుకు ఇప్పటివరకు చాలా వరకు ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో వాటిని ఆధారంగా కేసుకు ముందు తీసుకెళ్తున్నారు. కేసులో వీళ్ళకి సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఏదైతే నయీంకున్న లింకులకు సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించి దానిపైన కూడా ప్రభుత్వాన్ని కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే నయీం డైరీలో చాలా మంది ప్రజాప్రతినిధుల పేర్లు, వాళ్ళతో జరిపిన లింక్స్ కావచ్చు, వాళ్ళ సెటిల్మెంట్ కావచ్చు, లేకుంటే వ్యాపార లావాదేవీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి జాయింట్ గా చేసిన వెంచర్స్ కావచ్చు, ఇలా ప్రతి విషయం కూడా నయీం డైరీలో కూడా బయటపెట్టిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలుగా ఉన్న కొంతమంది వ్యక్తులు డైరెక్ట్ గా నయీంతో లింక్స్ పెట్టుకుని వ్యాపార లావాదేవీలతో పాటుకు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్న విషయం కూడా నయీం డైరీలో బయటపడింది. దీని డైరీ ఆధారంగా డైరీలో దొరికిన ఆధారాలు కావచ్చు, డైరీలో దొరికిన ఆస్తుల వివరాలు కావచ్చు, డైలీ లింక్స్ కావచ్చు, లేకుంటే వీళ్ళు దొరికిన లావాదేవీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి సిట్టు దగ్గర ఉన్న ఆధారాలు సంబంధించి నేర సామ్రాజ్యం 3 రాష్ట్రాలతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా నల్గొండలోనే ఎక్కువగా బయటపడుతోంది. నయీంకి సంబంధించిన పొలిటికల్ దందా కావచ్చు, వసూలు కావచ్చు, లేదంటే బెదిరింపులు కావచ్చు, సిట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోందా నల్గొండకు సంబంధించి? నల్గొండ సంబంధించి ప్రధానంగా సిట్టు పూర్తిగా కేంద్రీకరించి అక్కడే ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండ కేంద్రంగానే నయీం పూర్తిగా ఎదిగాడు. నల్గొండ కేంద్రంగా ఉన్న ప్రజాప్రతినిధులతో లింకులు పెట్టుకుని అతడు బెదిరింపులు పాల్పడ్డాడు. నల్గొండ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు చేస్తున్న వాళ్ళతోటే పూర్తిగా బిజినెస్ చేశారు. అంతేకాకుండా నల్గొండ కేంద్రంగా పనిచేసిన పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో పాటుగా లింక్స్ పెట్టుకుని నయీం పెద్ద ఎత్తున ఎదిగాడు. అంతేకాకుండా నల్గొండ కేంద్రంగా ఉన్న ప్రజాప్రతినిధులు చాలా వరకు కూడా నయీంకు లింకులు ఉన్నాయి, నయీంతో సంబంధాలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, దాంతో పాటుగా బెదిరింపులు పాల్పడ్డారు. చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని నయీంతో కలిసి ఈ ప్రజాప్రతినిధులు బెదిరించిన లింక్స్ ఉన్నాయి. కాబట్టి సిట్టు కూడా పూర్తిగా ప్రధానంగా భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడ, నకరేకల్, నల్గొండ ఈ ప్రాంతాలు, యాదగిరిగుట్ట ఈ ప్రాంతాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడ ఉన్న లావాదేవీలు కావచ్చు, అక్కడ ఉన్న వెంచర్స్ కావచ్చు, అక్కడ ఫ్లాట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, లేకుంటే అక్కడ వ్యాపార లావాదేవీలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరి మీద దృష్టి పెట్టి సిట్టు ప్రధానంగా విచారణ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇదే కేంద్రంగా భువనగిరి కేంద్రంగా నయీం ఎదిగాడు కాబట్టి అక్కడ ఉన్న లింక్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రజాప్రతినిధులతోటి, అక్కడ ఉన్న మిగతా వాళ్ళతో లింక్స్ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి సిట్టి విచారణ జరుగుతుంది. అయితే ప్రధానంగా చాలా మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, కొంతమంది మాజీ మంత్రులతోటి కలిసి నయీం దందాలు చేశాడు, నయీం బిజినెస్ చేశాడు. కాబట్టి దాన్ని కేంద్రంగా చేసుకొని దాని ఆధారంగా సిట్టు పూర్తిగా విచారణ జరుపుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక టీమును కూడా ఇప్పటికే భువనగిరి పరిసర ప్రాంతాలకు పంపించి కూడా విచారణ జరుపుతున్నారు. అలాగే రమేష్, నయీం భార్యలకు సంబంధించి ఫర్హానా వీళ్ళను కూడా ఇంట్రాగేషన్ కు తీసుకున్నారు. మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందా? అంతేకాకుండా నయీం కి సంబంధించిన కొంతమంది అనుయాయులు, అలాగే అతనికి సంబంధించినటువంటి ఆంతరంగికుల గురించి కూడా ఆ దిశగా కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది. మరిన్ని విషయాలు, మరిన్ని పొలిటికల్ లింకులు బయటపడే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
ఇవాళ షాద్నగర్లో నయీం సంబంధించిన నయీం కేసులో అరెస్ట్ అయిన భార్య హసీనాతో పాటుగా సోదరైన సలీమాను కూడా పోలీసు అధికారుల కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నయీం తాము ఉమెన్ షీల్డ్గా పెట్టుకొని రక్షణ కవచంగా మహిళలు పెట్టుకొని అతను పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ తిరగడం జరిగింది. కాబట్టి దీంతో పాటుగా నయీం చేసిన ప్రతి అరాచకం సంబంధించి సోదరి సలీమాకు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉంది. అంతకంటే ప్రతి విషయం కూడా తెలుసు. దీంతో పాటు భార్య హసీనా కూడా పూర్తి స్థాయిలో తెలిసాయి. మరోవైపు హైదరాబాద్ నార్సింగ్లో అరెస్ట్ అయిన ఫర్హానా కూడా పూర్తి స్థాయిలో అన్ని విషయాలు తెలుసు. ఈ ముగ్గురు లేడీస్ను కూడా పూర్తి స్థాయిలో విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి పోలీసులు ఇప్పటికే భావించి ఈ ముగ్గురిని గతంలో ఫర్హానాని ఒకసారి కస్టడీలో తీసుకున్న తర్వాత కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కస్టడీ కావాలని అధికారులు కోరడం, తిరిగి కస్టడీ పొడిగించడం జరిగింది. మరోవైపు ఇవాళ భార్య హసీనాతో పాటు సోదరి సలీమాను కూడా పోలీసు అధికారులు కస్టడీలో తీసుకున్నారు. వీళ్ళని విచారించి వీళ్ళు ఇప్పటివరకు నయీం చేసిన అరాచకాలు కావచ్చు, నయీం చేసిన అక్రమాలు కావచ్చు, దందాలు కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు లేడీస్ తెలుసని చెప్పి ఇప్పటికీ సిట్టు భావిస్తుంది. ముగ్గురిని కలిపి విచారించి మొత్తం అక్రమాలంటికి వెలిగితీసే పనిలో సిట్టు ఉంది. అంతేకాకుండా ఇటు మహబూబ్నగర్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఇటు నల్గొండలో కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు, వీటన్ని ప్రాంతాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ మహిళలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళు నయీం చేసిన ఏమేమి అక్రమాలకు సంబంధించి వెలికితీసే పనిలో ఉన్నారు. మరో చుట్టుపక్కల చూస్తే గోవా, ఛత్తీస్గఢ్, రాయపూర్, తర్వాత ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా ఈ వీళ్ళని తీసుకెళ్లి అక్కడున్న ఆస్తులను తర్వాత మిగతా వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అలాగే నయీం డెన్ లో ఉన్న పిల్లలకు సంబంధించి ఎవరైనా తల్లిదండ్రులు రావడం గానీ ఈ దిశగా సిట్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావడం గానీ జరిగిందా? రక్షణ కవచంగా ఏర్పరచుకున్న ఆ పిల్లలకి సంబంధించి ఇప్పటివరకు నయీం డెన్లో అయితే చిన్నపిల్లలు చాలా మంది దొరకడం, మొత్తం 9 మంది పిల్లలు ఇటు షాద్నగర్తో పాటు హైదరాబాద్లో 9 మంది పిల్లలు దొరకడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇప్పటివరకు బాల సదన్లో పిల్లలంతా సంరక్షణలో ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఇప్పటివరకు కొంతమంది పిల్లలు డైరెక్ట్గా తల్లిదండ్రులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లల కోసమని ఇప్పటివరకు ఆ బాల సదన్ని వచ్చి కాంటాక్ట్ చేసిన పాప అనుకోలేదు. ఎందుకంటే ఈ బాల సదన్ అధికారులు డైరెక్ట్గా సదర్ మిర్యాలు కూడా కావచ్చు, నకరికల్ ఈ పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న తండాల్లో ఎంక్వైరీ చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పి కూడా అధికారులు చెప్పినప్పుడు కూడా అక్కడ ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు. పూర్తిగా నయీం సంబంధించిన అంశాలు ఇంకా ఉన్నారు కాబట్టి మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది అనే ఒక భయంతో ఇంకా అందరూ కూడా మెదుగుతున్నారు. కాబట్టి పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరు కూడా సంబంధించి బాలసానికి ఎవరు రావట్లేదు. అయితే తీసుకెళ్ళకపోతే తమ దగ్గర ఉంటారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరు కూడా రావట్లేదు. ఏదైనప్పుడు కూడా సిట్టు జరుపుతున్న విచారణలో చాలా మంది ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్తో పాటు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. వీళ్ళకి సంబంధించి సమగ్రంగా సిట్టు ప్రతి కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రతి ఆధారంలో అన్ని కూడా సేకరించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి కూడా ఇచ్చే పనిలో ఉంది. ఎస్ రమేష్, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.